3 మాసాల క్రితం గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసుకుని ప్రారంభం చేసుకోవడం అభినందనీయమని నాబార్డు నిధులే కాకుండా సొంత సహకార బ్యాంకు నిధులతో పలు గోదాముల నిర్మాణం చేపట్టడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 24 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల ఎరువుల గోదాంను శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాభాల బాటలో నడిపించారని, రైతును రాజుగా చేయడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని, సహకార సంఘాలు రైతులకు సేవ చేయడంతో పాటు వాణిజ్య పరంగా కూడా రాణిస్తున్నాయని అన్నారు. జనవరి 26 నుంచి 10 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, రైతులకు 12,000 రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని కూలీలకు 12,000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ పింగి మహేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ తో పాటు సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం అయినటువంటి వట్టెముల గ్రామంలో సంఘం మరియు నాబార్డు వారి ఆర్థిక సాయంతో 300 మెట్రిక్ టన్నుల గోడాం మొన్న 3 మాసాల క్రితం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు పెద్దలు, ప్రభుత్వ విప్పు, మన స్థానిక శాసనసభ్యులు సీనన్న గారి చేతుల మీదుగా మరియు మా పాలకవర్గ సభ్యులందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండడానికి కోసం ఇప్పుడు మా పాలకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుండి శాతరాయిపల్లి, చెక్కపల్లి, వట్టెంల మరియు వేములవాడ మా పాలకవర్గం ఏర్పడినప్పుడు ఎక్కడ కూడా గోడౌన్ లేకుండే ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతాలలో గోడౌన్ 4 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరో 2 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మారుపాక, నూకలమర్రి, మల్లారం ఇంకో 3 కన్స్ట్రక్షన్ జరిగేది ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ అయితే ఈ సొసైటీ పరిధిలోని 23 గ్రామాల రైతులకు బందోబస్తాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ అందుబాటులో ఉంటుంది. రైతు ఇప్పుడు ఇక్కడ నుంచి వేములవాడ పోయి వారు వేములవాడకి వెళ్ళి మందు బస్తాలు తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, ప్లస్ వేములవాడ పోయి రావడానికి అక్కడ పోయినాక ఏదో ఖర్చు అయితేనే ఉంటుంది. అవన్నీ కాకుండా రైతుల వద్దకే మా సంఘాల నుంచి సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ కూడా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మేము పిలవగానే ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు విప్పు గారికి మరియు ఈ ప్రాంత రైతులకు అందరికీ వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు. అన్ని గ్రామాల్లో కూడా అంటే క్లస్టర్గా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు రైతులకు విరివిగా ఉపయోగపడేటువంటి ప్రాంతాలలో ఇలాంటి గోడౌన్ల నిర్మాణం జరిగి వచ్చినట్లయితే ధాన్యం నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎరువులు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతుకి ఏదైనా సమావేశాలు ఏర్పడేసుకున్నప్పుడు కూడా ఈ గోడౌన్లో ఇది మాది అనేటువంటి భావన కలిగి ఇక్కడ కూడా సింగిల్ ఉండే పరిధిలో కానీ రైతులకు సంబంధించిన సమస్యలు మాట్లాడుకుంటూ చక్కటి అవకాశం ఉండేటువంటి వేదికలుగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని భావన సందర్భం చెప్తూ, అంటే ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ రైతును రాజు చేయడానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో వ్యవసాయం బాగా నడిచింది, ఈ వ్యవసాయము రాణించింది మాకు అనేటువంటిది 2004 రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినప్పుడు సింగళూరు కూడా ఆ కాలం నుండి లాభాల బాట నడిచేటువంటి సందర్భంలో అప్పుడు నష్టాలు ఉన్నటువంటి దాన్ని ఆ ప్రభుత్వం భరించి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కానీ, రైతులు పండించిన పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఇదే సింగిల్ విండో దాన్ని అత్యధికంగా కొనుగోలు రైతులకు సేవ చేసేటువంటి కార్యక్రమం కానీ, రైతులు రుణమాఫీ చేసేటువంటి ఆలోచనతో కానీ, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇప్పుడు సన్న బియ్యానికి సన్న వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలని చెప్పని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కానీ, సాగునీరుని ప్రాంతాన్ని తీసుకురావడానికి శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు పైన ఫాజునగర్లో కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం. కాలువ ద్వారా మరిపల్లి ప్రాజెక్టు కూడా ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుంది. చందుర్తి, జోగాపు, రుద్రంగి, లచ్చపెడతాను ఈ విధంగా అంటే సాగునీటి ప్రాజెక్టులను కూడా శరవేగంగా నిర్మాణం చేసుకుని రైతులకు భూగర్భ జలాలు అందించిన వాళ్ళమైతే వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టే రైతులకు ఎలాంటి చిక్కులు ఇబ్బందులు రాకుండా ఉండాలని చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రాథమిక సహకార సంఘం అంటేనే ప్యూర్లీ రైతుకు సంబంధించిన సంఘంగా, రైతులందరూ సభ్యులు ఉండే సంఘంగా, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచించే సంఘంగా ఉన్నటువంటి ఈ సంఘాల ద్వారా ఈ విధంగా అభివృద్ధి జరగడం, రైతులకు ఉపయోగపడే నిర్మాణం చేసుకోవడం. ఇప్పుడు కేవలం రైతుకు సంబంధించినటువంటి కాకుండా వాళ్ళ పిల్లలు ఒక విదేశాలు చదువుకుంటూ కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిన సందర్భం.
క్రాఫ్ట్ లోనే కాకుండా హౌస్ లోన్స్ కూడా ఇచ్చడానికి కోసం కూడా ఎదిగినటువంటి సందర్భంలో అంటే వ్యాపార రంగంలో కూడా ముందుకు పోయే విధంగా పెట్రోల్ పంపులు ఏర్పడేవి. ఇతరత్ర సింగిల్ విండోకి సంబంధించి ఒకవేళ ఆ సంఘం ఉత్సాహంగా ఉండి వనరులు ఉంటే ఏ వ్యాపారమైనా చేసుకోవడానికి, ఏ సేవైనా చేసుకొని రైతులకు మేలు చేసే కార్యక్రమం చేసుకోవడానికి వెసులుబాటు ఉండేటువంటి సంఘాలుగా ఈరోజు మరి పరపతి సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలుగా ఉన్నాయి. అందులో అనుభవజ్ఞులు ఉన్నటువంటి పాలక వర్గాలు కొన్ని చక్కగా సమన్వయంతో పనిచేసుకుంటూ రైతులకు సేవ చేస్తూ ఆర్థిక బాటలు, లాభాల బాటలోకి వెళ్తుంది. కన్వీనర్ కేడీసీ బ్యాంక్ కూడా ఈ మధ్యలో చిన్నమోహన్ రెడ్డి గారు సరువుల రావురపల్లిలో కార్యక్రమం చెప్పినప్పుడు కూడా చెప్పి మంచి లాభాల బాటలో పోతా ఉన్నాయి మా బ్యాంకులని. సంతోషం. వేములవాడలో కూడా మనం ఒక బ్యాంకుని ఈ మధ్యలో ఏర్పాటు చేసుకున్నాం. వాణిజ్య బ్యాంకులతో పోటీ పడి కూడా మరి రాణించి ముందుకు పోవాలని చెప్పని ఆ రోజు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడకు సంబంధించినటువంటి ఈ పాలక వర్గానికి అభినందనలు అందజేస్తూ ఇటీవల సింగిల్ విండోలకు సంబంధించి ఒకవేళ ఇంకా మరింత సేవలు రైతులకు అందివ్వడానికి వికేంద్రీకరణ ద్వారా బ్యాంకులో విడదీసి కొత్తగా చేస్తే కూడా బాగుంటుందనే ఆలోచనలో కూడా బహుశా మీరు కూడా ఇంకో సొసైటీ కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ విధంగా మీరు తీర్మానిస్తే 1 కానీ 2 కానీ వీళ్ళని తొందరలో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఒకటైనా లేదా 2 అయినా నీ దగ్గరికి ఉత్తరం నా దగ్గరికి ఏదో రాలేదు మీ సొసైటీ నుంచి వాళ్ళంటే ఉంటే తీర్మానం నాకు పంపించినట్టయితే దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాన్ని అమలు చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ